అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, దుష్టుల చేతిలో నుండి విడిపించేదను. ఇర్మియా 15:20. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. ఆమేన్. కీర్తన 10:2 చూస్తే, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. 1 యోహాను 5:19. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. కీర్తన 1:6. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అలాగే కీర్తన 1:4. దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. సామెతలు 29:6. దుష్టుల మార్గమున బోనులు ఉంచబడును. సామెతలు 5:22-23. దుష్టుల దోషములు వారిని చిక్కుల పెట్టును. వాడు తన పాప పాశముల వల్ల బంధింపబడును. శిక్ష లేకయే అటువాడు నాశనమగును. యోబు 20:4. దుష్టులకు విజయము కొద్ది కాలముండును. యెషయా 48:22. మరి అలాగే 57:21 దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా రెట్టించి చెబుతా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. దానియేలు 12:10. దుష్టులు దుష్టకార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును దేవుని సంగతులను గ్రహింపలేకపోవును. కీర్తన 7:10. దేవా దుష్టుల చెడుతనమును మార్పుము. మత్తయి సువార్త 6:10-13 చూస్తే, పరలోకముందున్న మా తండ్రి, మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి కీడు నుండి తప్పించు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించినదే. అలాగే యోహాను 17:15 దుష్టు నుండి అంటే కీడు నుండి వారిని కాపాడము అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా తను నమ్ముకున్న తన శిష్యుల కొరకు తండ్రిని వేడుకుంటూ ఉంటున్నారు. మత్తయి సువార్త 13:49-50 యుగ సమాప్తి అందు ఏమి జరుగును? దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ప్రైజ్ లార్డ్. గనుక దుష్టుల చేతిలో నుండి దేవుడు ఇక్కడనే విడిపిస్తాడు, అక్కడను విడిపిస్తాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, దుష్టుల చేతిలో నుండి విడిపించేదనని వాగ్దానం చేసిన దేవుడా, దుష్టుని నుండి, కీడు నుండి, శోధన నుండి తప్పించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రాజ్యము, మహిమ, బలము, ఘనత, ప్రభావము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.